గమనించాలి, మానవుని ముందు 2 అవకాశాలు ఉంటాయండి. మొదటి అవకాశమేమో పరిశుద్ధంగా జీవించడం, నీతిగా జీవించడం, న్యాయంగా జీవించడం, యథార్థంగా జీవించడం, భక్తి జీవితాన్ని కలిగి ఉండడం, ఆత్మీయ జీవితంలో ఎదగడం, ఆత్మీయ జీవితాన్ని కాపాడుకుంటూ బ్రతకడం. రెండో అవకాశం ఏంటంటే పాపములో జీవించడం, అన్యాయమును చేయడం, మోసపు కార్యాలు చేయడం, చెడు కార్యాలు చేయడం, ద్వేషము, కోపము, అసూయ వంటి లక్షణాలను కలిగి ఉండడం, చెడు అలవాట్లను కలిగి ఉండడం, స్వార్థముతో జీవించడం. ఈ 2 అవకాశాలు మానవుని ముందు ఉన్నాయండి. అక్కడ గమనించారు కదా, మానవుడు ఉన్నాడు. మానవుడికి కుడి చేతి వైపు, ఎడం చేతి వైపు 2 బాక్సులు ఉన్నాయి. ఆ బాక్సులు ఏంటంటే ఇవే అవకాశాలు. ఇక్కడ ఎంచుకునే అవకాశం, ఎంచుకునే అర్హత మానవుని చేతిలోనే ఉన్నదండి. ఏది ఎంచుకుందామంటారు? పరిశుద్ధంగా జీవించడం ఎంచుకుందామంటారా? పాపంలో జీవించడం ఎంచుకుందామంటారా? నీతిగా జీవించడం ఎంచుకుందామంటారా? అన్యాయంగా జీవించడం ఎంచుకుందామంటారా? న్యాయంగా జీవించడం ఎంచుకుందామంటారా? మోసపు కార్యాలు చేయడం ఎంచుకుందామంటారా? ఏది ఎంచుకుందామో మన చేతుల్లోనే ఉన్నది. ఆ అవకాశాన్ని దేవుడు మనకే ఇచ్చాడు. కాబట్టి ఏది మంచిదో, ఏది శ్రేష్టమైనదో, ఏది మనకు శ్రేష్టమైన ఆశీర్వాదాలు తెచ్చిపెడతాదో అదే మనం ఎంచుకోవాలి. మరి మన ఎంపిక ఎలా ఉన్నది? ఏ మార్గం గుండా మనం వెళ్తున్నాం? ఏ అవకాశాన్ని ఎంచుకుంటున్నాం? ఒకసారి ఆలోచించేద్దాం. మే గాడ్ బ్లెస్ యూ.